సమర్పిస్తున్నవారు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, మిర్చి డెవలపర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. 12 తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైపోయింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. హైదరాబాద్ లో మరో బిగ్ ప్రాపర్టీ షో జరగనుంది. హైదరాబాద్ ఈస్ట్ లో తొలిసారిగా తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3-4 తేదీల్లో హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సమీపంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రాపర్టీ షో ఎక్స్పో ఈస్ట్ 2022 జరగనుంది. ఈ వారం కొత్తపేటలోని వైష్ణవి బ్యాంక్వెట్స్ లో జరిగిన కర్టన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఎంఆర్డీసీ చైర్మన్ శ్రీ సుధీర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ ప్రాపర్టీ షోకి సంబంధించిన వాల్ పోస్టర్ బ్రోచర్స్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్వాహకులు విడుదల చేశారు. తెలంగాణ బిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎక్స్పో ఇక్కడ జరగడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాం. ఎల్బీనగర్ ప్రాంతవాసులందరూ కూడా అదృష్టంగా భావిస్తాం. ఈ ప్రాంతం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎంతో మంది బిల్డర్లు కలిసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు లుక్ ఈస్ట్ అని ఒక పాలసీ పెట్టిండు. అందరూ ఈస్ట్ వైపు చూడండి అని చెప్పేసి పాలసీ పెట్టిండు. ఈస్ట్ వైపు చూసే విధంగా మీరు ఎక్స్పో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సంగమిస్తుంటాను. ప్రాపర్టీ షో గతంలో ఎన్నోసార్లు మంచి ప్రాపర్టీ షో వాడని ప్రాపర్టీ షోకి ఎక్కువ మందిని వచ్చినా వేసి అట్లా ఎక్కువ కన్వర్షన్స్ కూడా మన బిల్డర్ మిత్రులకు ఒక్కొక్కరి బ్రాండ్ కూడా ఏర్పరచుకోవాలి. ఈసారి మనం వెస్ట్లో తన పెద్ద బిల్డర్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమో అంతమంది చెప్పినట్టుగా ఈస్ట్లోనే మొదటిగా కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటే మేనేజ్ కాబట్టి హైదరాబాద్ మొత్తానికి కాబట్టి ఈ ఈస్ట్ మళ్ళొకసారి మేము కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ షోని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్కారం. ఈ టీబీఎఫ్ అనేది 6 అసోసియేషన్ల సముదాయం. మాకు 650 మంది నుంచి 950 మంది వరకు మెంబర్స్ ఉన్నారు. కేటీఆర్ గారు లుక్ ఎట్ హైదరాబాద్ ఈస్ట్ అనేటువంటి నినాదం తీసుకొని ఈస్ట్ సైడ్ మనం డెవలప్ చేయాలి, వెస్ట్ సైడ్ ఆల్రెడీ డెవలప్ చేసి సాచ్యురేషన్కి వచ్చింది కాబట్టి ఈస్ట్ సైడ్ మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు మేము ఉన్నాము అని ముందుకొచ్చి ఈస్ట్ సైడ్ ప్రాపర్టీ షో పెట్టాలి. అఫోర్డబుల్ హౌసింగ్ అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఉన్న బిల్డర్లని కానీ లేదు హై రైజ్ బిల్డర్స్ని కానీ మధ్యతరగతి బిల్డర్స్ని కానీ అందరినీ ఒక చోట చేర్చి ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండే ఈస్ట్ సైడ్ ఉండే ప్రజానికానికి మనం కల్పించి అక్కడ మనం ఈ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. డిసెంబర్ 3-4 తేదీన దాదాపు 30 నుంచి 50 వేల వరకు ఇక్కడ ప్రజలు సందర్శిస్తారనేటువంటి ఒక అంచనా మాకుంది. సో కేటీఆర్ గారు ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. టీవీఎఫ్ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మొదటి ప్రాపర్టీ షో ఎక్స్పో ఈస్ట్ డిసెంబర్ 3-4 నాడు ప్రారంభమవుతుంది. ఈ ప్రాపర్టీ షోలో చాలా పెద్ద సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. వినియోగదారులకు కూడా స్మాల్ ప్రాపర్టీకి వెళ్ళి బిగ్ ప్రాపర్టీ వరకు కూడా చూజ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా డ్రా తీసి వచ్చిన సందర్శకులకు కారు, స్కూటర్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ అందజేస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా ఈస్ట్ పరిగెడుతూనే ఉంది. ఈ మధ్యలో వెస్ట్కి వచ్చింది కాబట్టి సెంటిమెంట్గా ప్రతి ఒక్క బిల్డర్ ఈస్ట్ వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వెళ్ళి ఈస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే ఎల్బీ నగర్ సిగ్నల్ ఫ్రీ జోన్ నియంగా కూడా ఇదివరకు అర్ధగంట తీసుకునేది 5 నిమిషాల లోపల మేము ఎల్బీ నగర్ దాటగలుగుతున్నాము. దానికి కేటీఆర్ గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి నియంగా కూడా మా ధన్యవాదాలు. ఆఫ్టర్ మెట్రో ఈస్ట్ చాలా డెవలప్ అవుతుంది. దగ్గర ఈస్ట్ లో 40-50 హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ఒక 2-3 ఇయర్స్ లో వెస్ట్ కు ఎటు కూడా తీసిపోని విధంగా ఈస్ట్ తయారవుతుంది. అందరూ కూడా ఈ ప్రాపర్టీ షోను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈస్ట్ హైదరాబాద్ వెస్ట్కి ఎలాంటి పోల్చుకుంటే తీసిపోల్సిన అవసరం లేదు. ఈస్ట్లో ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, రకరకాలుగా కొత్త ఫ్లైఓవర్లు వస్తూ ఉన్నాయి, అండర్ పాస్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడికి రింగ్ రోడ్ కూడా కనెక్టివిటీ ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా
ప్లస్ రిక్రియేషన్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అఫోర్డబుల్ ప్రైస్ కూడా ఉంది. ఇప్పుడు ఈస్ట్ లో ఉప్పల్ నుండి వరంగల్ హైవే చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది, ప్లస్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. మన తెలంగాణ ప్రసిద్ధి చెందిన యాదాద్రి దేవాలయం కూడా ఇదే దారి. ప్లస్ ఉప్పల్ నుంచి ఇన్ఫోసిస్ క్యాంపస్ వరకు చాలా పెద్ద ఫ్లైఓవర్ వస్తున్నది. ఇటు సాగర్ రింగ్ రోడ్ నుంచి ఆదిబట్ల వరకు కూడా చాలా పెద్ద రోడ్లు వచ్చేసినాయి. నీటి వసతి ఉంది. నివసించే వాళ్లకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న ప్రదేశం. డిసెంబర్ 3-4 తేదీలలో జరగబోయే టీబీఎఫ్ ప్రాపర్టీ షోలో మీరు విజిట్ చేసి మీ బడ్జెట్ లో ఉన్న ప్లాట్ను గాని విల్లాను గాని కొనుక్కోండి. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వాళ్ళు టీబీఎఫ్ ప్రాపర్టీ ఎక్స్పో ఈస్ట్ అని చెప్పేసి 3rd, 4th డేట్లలో జరుగుతుంది. ఇది ఒక పెద్ద అవకాశం ఈ ఏరియాలో ఉన్న హోమ్ బయర్స్కి. అండ్ ఇట్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ 40 lakhs to 4 crores. దిస్ ఈస్ ఎ క్యాప్షన్ దట్ వాట్ వీఆర్ ప్లానింగ్ నౌ. సో 40 lakhs ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు దొరుకుతాయి, అలానే 4 crores ఉన్న వాళ్ళకు కూడా విల్లాస్ దొరుకుతాయి. సో అందుకని ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఏరియా. అలానే కాకుండా కొన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం. అలానే కాకుండా హెచ్ఎండిఏ లోడ్స్లలో మంచి ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం. కనుక యూ స్పెండ్ సమ్ టైమ్, then you will be able to judge which property you can buy or which property you can need. మీ నీడ్ ప్రకారం ఏది మీకు ఉందని చూసుకొని కొనుక్కునే అవకాశం ఉంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రాపర్టీ షోకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేయబోతున్నారు టిఎన్ఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ టి విక్రమ్ గారు. అదైతే చూద్దాం. టీబీఎఫ్ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఫస్ట్ టైం ఈస్ట్ హైదరాబాద్లో December 3rd, 4th నిర్వహిస్తున్నారు. సో యాజ్ ఎ ప్లాటినం స్పాన్సర్గా టిఎన్ఆర్ గ్రూప్ పార్టిసిపేట్ చేస్తుంది. కమింగ్ టు టిఎన్ఆర్ గ్రూప్ 25 years old కంపెనీ. మా ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాయండి. కమర్షియల్ స్పేసెస్ చేస్తున్నాం, రెసిడెన్షియల్ హైరేస్ టవర్స్ చేస్తున్నాం. ఇప్పుడు టిఎన్ఆర్ గ్రూప్లో ప్రాజెక్ట్స్ నేమ్ వచ్చి ఒకటి టిఎన్ఆర్ ప్రెస్టన్, ఒకటి కర్మన్ ఘాట్లో, టిఎన్ఆర్ జగదాంబ ఇబ్రాహీంపట్నంలో మాల్ అండ్ మల్టీప్లెక్స్. ప్రతి ఒక్క కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాజెక్ట్ డిజైన్ చేశాము. సో ఒక కమర్షియల్ స్పేస్ కొనాలి అంటే మీరు క్రోర్స్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ 2-1 lakhs. దీంట్లో ఇంకో బ్యూటీ ఏంటంటే Day 1 నుంచి రెంట్ అండి, విత్ ఆల్ పర్మిషన్స్ లైక్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయండి. కమింగ్ టు రెసిడెన్షియల్, టిఎన్ఆర్ పూల్దీప్ అని ఉప్పల్ బగాయత్లో ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఒకటి టిఎన్ఆర్ డివిఆర్ టవర్స్ అని నారాయణగూడలో వస్తుందండి. సో ఇంకోటి ఎల్బీ నగర్లో అప్కమింగ్ వచ్చేసి 40 floors హైరేజ్ అపార్ట్మెంట్ వస్తుంది, 40 floors ది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టవర్ ఇన్ ద ఈస్ట్ హైదరాబాద్లో యాజ్ ఆఫ్ నౌ. సో అన్ని షోకేస్ చేస్తున్నామండి. కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా ప్రాపర్టీ, ప్లాట్స్, రెసిడెన్షియల్ వి. స్టార్టింగ్ ఫ్రమ్ 50 lakhs నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది టిఎన్ఆర్ గ్రూప్లో. ప్లీజ్ డూ కమ్ విజిట్ అవర్ స్టాల్. థ్యాంక్ యూ. టీబీఎఫ్ ప్రాపర్టీ ఎక్స్పో ఈస్ట్ 2022కు రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. TBF Property Show at Sarur Nagar Indoor Stadium on December 3rd and 4th. So Ramki is participating as a diamond sponsor. So sir, how you are going to participate in the property show? Oh, very good. In fact, first and foremost, congratulations to the Builders Federation for conducting this show, and that too in the eastern corridor of the city. As you know, the government is totally focused towards development in this area, and this is a fantastic opportunity for people who are staying in this zone to come and witness the various real estate development. We are going to participate here because we have our recently launched project called Ramki 1 GenX Towers. It is very close to the Genpac office and very ideally suited to represent it in the eastern area. Even though Ramki has got a lot of projects across Hyderabad, Bangalore, Chennai, Vizag, but this is going to be more focused to the project which is in the Uppal. This is spread down almost 5.75 acres of land, and the constructions have already started, and we have an extremely good response for this project from the existing customers. So apart from that, we will also be showcasing a few more projects which we are coming up in Pocharam and other places. Apart from the project like Odyssey and our other projects which is in the western area, that also we will be showcasing here.
ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి శ్రీ జె నారాయణ గారు అదేంటో వినేద్దాం. ఫస్ట్ టైం ఈస్ట్ హైదరాబాద్లో టీబీఎఫ్ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఎక్స్పో డిసెంబర్ 3rd and 4th సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నిర్వహించబడుతుంది. అందులో వివిధ ప్రాపర్టీల గురించి ఎక్స్పో ఉంటుంది. ఆ ప్రాపర్టీ షోలో G3గా మా స్టాల్ కూడా ఉంటుంది. మీరందరూ తప్పకుండా జేఎస్ఆర్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి స్టాల్కి విజిట్ చేయండి, ప్రాపర్టీ గురించి తెలుసుకోండి. మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే భారీ ప్రాజెక్టులు 20 ప్రాజెక్ట్స్ వరంగల్ హైవేలో కంప్లీట్ చేయడం జరిగింది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే ఫేసింగ్ లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ టెంపుల్ అతి సమీపంలో ఒక ప్రతిష్టాత్మకమైన మెగా వెంచర్ ని ఇండిపెండెంట్ హౌసెస్ విత్ ఫార్మ్ హౌసెస్ కాటేజ్ తో సహా స్టార్ట్ చేశాం. మొదటిసారిగా ఈస్ట్ హైదరాబాద్ లో వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ మంత్ 30th అది లాంచ్ కాబోతుంది. ఇందులో బ్యాంక్ లోన్స్ తో పాటు డిటిసిపి విత్ రేరా పర్మిషన్ తో సహా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ, అతి తక్కువ ధరలు మధ్యతరగతి కుటుంబీకులు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మేము తీర్చిదిద్దాం. ఈస్ట్ హైదరాబాద్ వెస్ట్ కన్నా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. రోడ్డు విస్తరణలు కూడా చాలా జరుగుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి ఒక 40 minutes లో మనకి జర్నీలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంది. అందులో మా జేఎస్ఆర్ సన్ సిటీ విజయవాడ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవేతో పాటు వరంగల్ హైవేలో మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు జేఎస్ఆర్ సన్ సిటీకి విజిట్ చేయండి, చూడండి మేము ఏ విధంగా వెంచర్ చేస్తున్నామో. ఒక వెంచర్లో లైఫ్ టైం సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఎలా ఇస్తున్నాం, ఇండిపెండెంట్ సర్వీస్ ఎలా కడుతున్నాం, రిసార్ట్స్ క్లబ్ హౌస్తో పాటు మ్యాంగో గార్డెన్స్, అలానే మీకు రెడ్ శాండిల్ ప్లాంటేషన్తో పాటు మంచి గ్రీనరీ తోటి మంచి ఎన్విరాన్మెంట్ తోటి వీకెండ్ హోమ్స్ని మేము ఈస్ట్ హైదరాబాద్లో మొదటిసారిగా స్టార్ట్ చేసాం. మీరు తప్పకుండా రండి, చూడండి, ఆ పైన మీ నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ర్యాపిడ్ గ్రోత్ కి స్కోప్ ఉన్న ప్రతి చోట ముందు చూపుతో చక్కని ప్రణాళికలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఇప్పటి వరకు 78కి పైగా ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసింది ఈ సంస్థ. ప్రైమ్ లొకేషన్ గా ఉన్న హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో నేబర్హుడ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. నేబర్హుడ్ ప్రాజెక్ట్ లో భాగంగా వివిధ దశల్లో ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్వుడ్, ఎస్ఎంఆర్ వినయ్ హార్మనీ కౌంటీ పేర్లతో అపార్ట్మెంట్ ప్రాజెక్టులను, క్యాసా క్యారినో విల్లాస్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రామరెడ్డి గారి మాటల్లో విందాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా చేపడుతూ కస్టమర్లచే ప్రశంసలు పొందుతోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో సరైన ప్లానింగ్, పక్కా పర్ఫెక్షన్ తో సౌత్ ఇండియాలోనే అగ్రగామి రియాలిటీ సంస్థగా ఎదిగింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఇక ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే బండ్లగూడ జాగిర్లో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్వుడ్ ను ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. టాప్ ఇమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్, ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఈ ప్రాజెక్టు అతి సుందరంగా ముస్తాబవుతోంది. మేము బండ్లగూడ జాగీర్ ఏదైతే అపార్ట్ సెక్షన్ దగ్గర 12-13 నుండి మేము ప్రాజెక్ట్స్ అక్కడ వర్క్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 50 acres ప్రాపర్టీలో మేము వేరియస్ స్టేజెస్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ 2 అపార్ట్మెంట్ టవర్స్ తీసేసుకున్నాము. వాటిని మేము 2014-15లో కంప్లీట్ చేసేసాము, హ్యాండ్ ఓవర్ చేసాము. మరి దాని తర్వాత ఇప్పుడు phase 2లో 2 టవర్స్ తీసుకున్నాము. బై నేమ్ బోల్డర్వుడ్స్ అని చెప్పి దాని బ్లాక్ ఏ, బ్లాక్ బి అన్నాము. దీంట్లో అరౌండ్ 650 ఫ్యామిలీస్ రాబోతున్నారు. మరి ఈ టవర్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ యూనిట్ ఈజ్ యాజ్ పర్ వాస్తు అండ్ ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ విత్ లాట్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ గుడ్ వెంటిలేషన్. పార్కింగ్ వచ్చేప్పటికి 3 level పార్కింగ్స్ మేము దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫెసిలిటీస్ వచ్చేప్పటికి ఈవెన్ మినీ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, షటిల్ కోర్ట్స్ ఉంటున్నాయి, ది సోకాల్ జిమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, మరి గెస్ట్ సూట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఉంటాయి. వీటితో పాటు మేము ఈ లోకల్ రిక్వైర్డ్ షాపింగ్ ఏరియా కూడా ప్లాన్ చేస్తున్నాము. అంటే అక్కడ
ఒక బజార్ లాగా మీకు గ్రెయిన్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, డైలీ నీడ్స్ ఏముంటాయో అవన్నిటి కూడా మేము ఒక స్ట్రీట్ వెండర్ మార్కెట్ లాగా మేము అదొక మండీ లాగా అదొకటి క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అది కూడా దాంట్లోనే మేము మిక్స్ చేస్తున్నాము. మరి ఈ 2 టవర్స్ ప్లస్ మా ఫేజ్ 1, దాని తర్వాత మా అయితే విల్లా ప్రాజెక్టు క్యాసా కెరీనో విల్లా ప్రాజెక్ట్ ఉందో ఇవన్నీ కలిపేసి ఒక నైబర్హుడ్ కాన్సెప్ట్లో మేము ఆ కమ్యూనిటీస్ కన్నిటికి ఒక కామన్ ప్యాసేజ్ చేసి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి దాంట్లో కామన్ టెంపుల్ అండ్ కామన్ పార్కింగ్, కామన్ బస్ బేస్ ఇవన్నీ కూడా మేము అందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. సో వీటన్నిటితో ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ అపార్ట్మెంట్ ఉన్న ఫీలింగ్ కాకుండా ఒక మంచి కమ్యూనిటీలో విత్ సేఫ్ అండ్ విత్ సెక్యూర్ సిస్టంలో ఉన్న మన ఫీలింగ్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు నౌ వీఆర్ ఆల్మోస్ట్ మేము ఒక 60% స్టేజ్కి వచ్చాము. నెక్స్ట్ 12 months అంటే మ్యాక్సిమం బై ఎండ్ ఆఫ్ 2023 వరకు మేము ఈ 2 టవర్స్ను కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ బోల్డ్వుడ్స్లో ఎకనామికల్ రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాము. సమ్ టైమ్స్ ఈక్వల్ టు గచ్చిబౌలి ప్రాపర్టీ రెంట్స్ కూడా అక్కడ రెంట్స్ వస్తున్నాయి. అంటే మనకు ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి ఇద్దాం అనుకుంటారో, వాళ్ళు ఎవరైతే రెంటల్ ఇన్కమ్ మీద కావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే మేము ఇస్తున్న రీజనబుల్ కాస్ట్లో ఒక మీడియం రేంజ్ ఆఫ్ ఫ్యామిలీస్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఒక 24 to 25 acres టాప్ ఆఫ్ ద టాప్ క్లాస్ ఆల్ ఫెసిలిటీస్ మేము విల్లా ప్రాజెక్టు బై నేమ్ SMR వినయ్ క్యాసా కెరీనో అని విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఆ విల్లా ప్రాజెక్టు స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మేము ఇచ్చే ఏదైతే స్పేషియస్ ఓపెన్ స్పేసెస్ కానివ్వండి, ఏదైతే మనకు రిక్వైర్డ్ ఓపెన్ స్పేస్ ఉంటుందో దానికన్నా డబుల్ రిక్వైర్మెంట్ స్పేస్ చేసి లాట్స్ ఆఫ్ గ్రీనరీ, లాట్స్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ ఏదైతే పిల్లలకు కానివ్వండి, ఎడ్లర్స్ కానివ్వండి వారందరికీ కూడా మనకు వచ్చే విధంగా ఫెసిలిటీస్ మొత్తం ప్లాన్ చేశాము. ఏదైతే స్ట్రక్చరలీ బిల్డింగ్స్ ఉంటాయో ఈచ్ విల్లా ఒక ఇండిపెండెంట్ విల్లా కాకుండా కింద బేస్మెంట్లో ఫౌండేషన్స్లో మేము ఈ సీస్మిక్ కండిషన్స్, ఎర్త్క్వేక్ ప్రూఫ్ ఉండే విధంగా నైబరింగ్ విల్లాస్కు కూడా మేము కనెక్ట్ చేసేసి స్ట్రక్చర్ను చాలా స్ట్రాంగ్ స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఒక హై ఎండ్ కమ్యూనిటీ, ఒక మంచి ఫ్యామిలీస్ ఎవరైతే వాళ్ళ లైఫ్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ చేసేసి ఒక కమ్యూనిటీలో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ను దే షుడ్ ఎంజాయ్ అనుకున్న అట్లాంటి ఫ్యామిలీస్కు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలని ఆలోచన చేసేసి అన్ని ఫెసిలిటీస్ మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కమ్యూనిటీకి ఏ ఇష్యూ కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. And it's going to be one of the best community in our Hyderabad, and people can be assured of best support from our organization. Thank you. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు నాణ్యతకు పెద్దపీట వేస్తూ పటిష్టవంతమైన నిర్మాణాలతో కస్టమర్ల మదిని దోచుకుంటోంది వాసవి గ్రూప్. దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో హైదరాబాద్, బెంగళూరు రియాలిటీ మార్కెట్ కింగ్ గా ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఉంది వాసవి గ్రూప్. భారీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులను డీల్ చేయడంలో ఈ సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. చక్కని టీం వర్క్ తో పాటు సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ ఎర్రంగారి సమర్థవంతమైన నాయకత్వం తోడుగా ఉండడంతో వాసవి గ్రూప్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా అత్యుత్తమ ప్రమాణాలతో చూడచక్కని నిర్మాణాలను అందిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, ఐటీ స్పేస్ లో పలు ప్రాజెక్టులను డెవలప్ చేసిన ఈ సంస్థ పలు కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ పై ఫోకస్ పెట్టింది. ఇక కొత్త ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు ఇతర ప్రాజెక్టుల వివరాలను వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. చక్కని లోకాలిటీలో అందరికి నచ్చే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో ట్రెండ్ సెటర్ గా దూసుకుపోతోంది వాసవి గ్రూప్. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ప్రైమ్ లొకేషన్స్ లో అత్యుత్తమ ప్రాపర్టీలను అందిస్తోంది ఈ సంస్థ. ఇచ్చిన హామీల కంటే అదనంగా ఎమ్యూనిటీస్ ను అందిస్తూ కస్టమర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది వాసవి గ్రూప్. కస్టమర్లకు ఇచ్చిన మాటను పక్కాగా నిలబెట్టుకుంటూ ఆన్గోయింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తూ ప్రాపర్టీలను కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమైంది వాసవి గ్రూప్. లగ్జరీ లివింగ్ అంటూ స్కైలా ప్రాజెక్టును అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ తో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టును గ్రాండ్ గా లాంచ్ చేసింది. చెప్పిన సమయంలోగా హ్యాండ్ ఓవర్ చేసేందుకు ఈ ప్రాజెక్టులో పనులు వేగవంతం చేసింది వాసవి గ్రూప్. అందరికి నమస్కారం అండి. వాసవి గ్రూప్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్లో నలుమూలలో విస్తరించిందండి. ఓపెన్ ప్లాట్స్, రీటైల్, కమర్షియల్ స్పేసెస్, ఐటీ పార్క్స్, రెసిడెన్షియల్ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది. సో నగరంకు నలుమూలలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 డైరెక్షన్స్లో వెరైటీ ఆఫ్
ప్రాజెక్ట్స్ని అందించుకుంటూ మేము ముందుకు పోతున్నాం ఈరోజు. ఇప్పటికే వెస్ట్ సైడ్ లో పలు ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసిన ఈ సంస్థ హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ లో ప్రస్తుతం రియాలిటీ బూమ్ ఫుల్ జోష్ లో ఉంది. వెస్ట్ సైడ్ తో పోలిస్తే ఈస్ట్ సైడ్ లో రేట్స్ తక్కువగా ఉండటంతో నివాసం ఉండేందుకు ప్రజలు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ప్రాజెక్టులు చేపట్టిన వాసవి గ్రూప్ కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ పై దృష్టి పెట్టింది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే ఉప్పల్లో వాసవి మెట్రోపోలిస్ ను డెవలప్ చేస్తోంది. ఈస్ట్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ మొత్తం 2.17 ఎకరాల విస్తీర్ణంలో 270 లైఫ్ స్టైల్ 2 and 3 BHK ఫ్లాట్స్ తో అపార్ట్మెంట్స్ ను వేగంగా నిర్మిస్తోంది. ఈస్ట్ హైదరాబాద్ లో ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేస్తున్నారు అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దోస్ షోస్ టు పార్టిసిపేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాసవి గ్రూప్. వీ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అండి. బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. పర్టికులర్ ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాపర్టీ షోకి విచ్చేసి మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. మేము వాసవి క్రౌన్ ఈస్ట్ అని ఒక ప్రాజెక్ట్ను లాంచ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. వాసవి క్రౌన్ ఈస్ట్ అనే ప్రాజెక్టు ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మెట్రోకు అతి చేరువలో ఉంటుందండి. అండ్ దీనికి అన్ని హెచ్ఎండిఏ పర్మిషన్స్ మాకు ఆల్రెడీ వచ్చాయి అండ్ రేరాకు అప్లై చేశాము. అండ్ యాజ్ సూన్ యాజ్ రేరా రిసీవ్డ్ ఈ ప్రాజెక్ట్ను మేము లాంచ్ చేయబోతున్నాము. అండ్ వాసవి క్రౌన్ ఈస్ట్ అనేది ఒక తలమానికంగా ఉంటుంది ఈస్ట్ హైదరాబాద్ కు. ఈస్ట్ హైదరాబాద్ లో అతిపెద్ద టవర్స్ 32 ఫ్లోర్స్ శాంక్షన్ వచ్చిందండి మాకు. అండ్ ఈ ప్రాజెక్ట్ చాలా లగ్జరీ ఫీచర్స్ తోని రాబోతుంది. జిల్లాల్లోనూ మహానగరాలకు తలదన్నే నిర్మాణాలను చేపట్టవచ్చంటూ నిరూపించింది దిగ్గజ రియాలిటీ సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. వృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ఎప్పుడూ ముందుండే ఈ సంస్థ ప్రజల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్ పరిసరాల్లో మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిదారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రొఫెషనలిజం, ఎథిక్స్ తో కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ గా రూపుదిద్దుకుంటున్నటువంటి గిరిదారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే హైదరాబాద్ లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అతి సుందరంగా శరవేగంగా పూర్తి చేస్తోంది. హైదరాబాద్ లోనే టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లాగా ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో గిరిదారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి వివరిస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో ప్రాజెక్టులను చేపట్టడం అంటే కత్తి మీద సామె. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఎప్పుడూ ముందుండే గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి రియాలిటీ రంగానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ముందు తరాలకు కావలసిన సదుపాయాలను ముందే ఊహించి విజయవంతమైన ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలో వేగంగా దూసుకుపోతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ మహానగరాన్ని తలపించేలా మహబూబ్ నగర్, జడ్చర్ల, వికారాబాద్, షాద్ నగర్, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లో మినీ కాలనీలను నిర్మిస్తోంది ఈ సంస్థ. సో ప్రెసెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఆల్రెడీ హైదరాబాద్ తో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఆలోచన. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ అందియాలనేది మా ఒక ఆలోచనతో మేము మహబూబ్నగర్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా వికారాబాద్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, జడ్చర్ల ఆల్రెడీ స్టార్ట్, జహీరాబాద్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇట్లా ప్రతి జిల్లాలో మేము ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాం. వరంగల్ అండ్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ ఆల్రెడీ ల్యాండ్ సర్చింగ్ లో ఉన్నాం. తెలంగాణలో లాస్ట్ డిస్ట్రిక్ట్ వెళ్ళి హైదరాబాద్ రావాలన్నా 1-2 hours జర్నీ కాబట్టి ఈజీ యాక్సెస్ ఉంటుంది. మైగ్రేట్ ఊరికి హైదరాబాద్ అవుతున్నాం కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు మనం డెవలప్మెంట్స్ చేస్తే అక్కడనే వాళ్ళు ఉండిపోతారు కాబట్టి మైగ్రేషన్ తగ్గుతుంది అండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనే ఆలోచనతో ఆ రకంగా ప్రతి జిల్లాలో డెవలప్ చేసేసి అక్కడ ఉన్న పీపుల్ క్వాలిటీ లైఫ్ అందియాలని, క్వాలిటీ హౌసెస్ అందియాలని ఆలోచనతో ముందలు తీసుకుపోతా ఉన్నాం. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన
ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్న వారికి కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేస్తోంది. కిస్మత్పూర్ లో మా ప్రాస్పరా కౌంటీ. సో ప్రాస్పరా కౌంటీ అనేది బిహైండ్ 6,000 acres ఓపెన్ స్పేస్. దాంతో పాటు మేము మా ప్రాజెక్ట్ లో కూడా ఒక బృందావనం, మంచి ఒక పార్క్, బ్యూటిఫుల్ పార్క్, దాంతో పాటు మంచి ల్యాండ్స్కేపింగ్, విశాలమైన 4,750 SFT ఒక్కొక్క విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 98 villas, 13 acres, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్, ఇంటర్నేషనల్ లెవెల్ క్లబ్ హౌస్ గానీ ఎక్కడ తీర్చిపోకుండా హైదరాబాద్ లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతున్నది అనేది 100%. దానికి ఉన్న బ్యూటీ ఏంటంటే ఈస్ట్ లో మంచి రివర్, సౌత్ నుంచి నార్త్ రివర్ వాటర్ ఫ్లో అయితే 470 acres ఉన్న జూబ్లీస్ కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఉందో, ఈ ఏరియా ఎట్లయితే ప్రీమియం అయిందో, 6,000 acres ఓపెన్ స్పేస్ ఉన్నదంటే దట్ ఏరియా ఆ ప్రత్యేకత ఏంటని నేను చెప్పాల్సిన అవసరం లేదు. జూబ్లీస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ రాజేంద్ర నగర్ ఆల్రెడీ మైగ్రేట్ అయితేనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అక్కడ ఆ ఏరియాలో ఉండాలి, పీస్ఫుల్ ఉంటుంది. బై ఎయిర్పోర్ట్ నియర్ 10 minutes డ్రైవ్ ఇన్ ఎయిర్పోర్ట్. మంచి విల్లా ప్రాజెక్టు మా కస్టమర్లకు అందియాలనే మా ముఖ్య లక్ష్యం. నవ్యాంధ్ర రాజధానికి సమీపంలోని గుంటూరు నగరంలో క్రెడై 6వ మెగా ప్రాపర్టీ షోను వచ్చే వారం నిర్వహించనుంది. గుంటూరు రింగ్ రోడ్ లోని సిద్ధార్థ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో 3 రోజుల పాటు ప్రాపర్టీ షో జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులు ఈ ప్రాపర్టీ షోను సందర్శించి తమకు నచ్చిన ప్రాపర్టీలను కొనుగోలు చేయొచ్చని క్రెడై గుంటూరు చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. కృష్ణా, గుంటూరులతో పాటు సమీప జిల్లాల్లోని ప్రాపర్టీలన్నీ కూడా డెవలపర్లు, బిల్డర్లు క్రెడై గుంటూరు ప్రాపర్టీ షోలో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇది సరైన అవకాశమని, నవ్యాంధ్రలో ఆస్తుల కొనుగోలుకు ఇప్పుడు ఒక చక్కని సమయమని క్రెడై వర్గాలు చెప్పాయి. దాదాపు అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా 3 రోజుల పాటు ఒకే వేదిక మీదకి రానున్నాయి. ఇప్పటికే నవ్యాంధ్రలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న గుంటూరు రియాలిటీ రంగానికి ఈ షో అద్దం పట్టనుంది. మీరు కలలుగన్న ధరకే సొంతింటిని సాకారం చేసుకునేందుకు క్రెడై గుంటూరు ప్రాపర్టీ ఎక్స్పో 2022 ఉపయోగపడనుంది. ప్రస్తుతం 140కి పైగా ప్రఖ్యాత సంస్థలు, డెవలపర్లు, బిల్డర్లు, రియల్టర్లను సభ్యులుగా కలిగి ఉన్న క్రెడై గుంటూరు ఈ ప్రాపర్టీ షోలో 30కి పైగా కొత్త ప్రాజెక్ట్స్ ను డిస్ప్లే చేయనున్నారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో దాదాపు 25 లక్షల SFTలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాపర్టీ షోలో 50కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోలో 10,000 మందికి పైగా సందర్శకులు హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రజల మన్ననలు పొందిన ఈ ప్రాపర్టీ షోను భారీ ఎత్తున నిర్వహించేందుకు క్రెడై గుంటూరు చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలో లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి, ప్రాపర్టీ అప్డేట్స్ గురించి. నెక్స్ట్ వీక్ సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.